వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. సార్, చాలా మంది కూడా ఈ హెచ్పివి గురించి ఒక అవేర్నెస్ చేస్తూ ఉన్నారు. అందులో మీరు కూడా ఉన్నారు. సో అసలు ఈ హెచ్పివి అనేది ఏంటి? అదేవిధంగా దీనికి వ్యాక్సినేషన్ వచ్చిందని చెప్పి విన్నాం. ఒకప్పుడు ఏంటంటే ఇది ఫిమేల్లోనే, మహిళల్లో ఎక్కువ చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు మెయిల్స్లో కూడా కొన్ని రకాల క్యాన్సర్స్ని అరికట్టే విధంగా ముందుగానే ఈ వ్యాక్సినేషన్ అనేది ఉందని చెప్పి తెలిసింది. సో ఏంటి సార్ దానికి సంబంధించి? ఈ హెచ్పివి అంటే ఏంటంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంట. ఇది ఓల్డ్ వైరస్, ఇవాళ కొత్తగా వచ్చిన వైరస్ ఏం కాదు. కాకపోతే ఇక్కడ హెచ్పివి వైరస్ యొక్క ఇన్సిడెన్స్ అనేది పెరుగుతూ ఉంది. అండ్ హెచ్పివి వైరస్ వలన వచ్చే క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా, ఎందుకంటే ఇది ఒక వైరస్, క్యాన్సర్ ఎట్లా వస్తుందని చాలా మంది డౌట్ రావచ్చు. బట్ ఈ హెచ్పివి వైరస్ ఏంటంటే ప్రీ క్యాన్సరస్ కండిషన్. హెచ్పివి ఇన్ఫెక్షన్ సోకిన వాళ్ళకి కొన్ని రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందులో మెయిన్ మనం ఇప్పుడు మొత్తం ప్రపంచం మాట్లాడుకునే ఏకైక క్యాన్సర్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్. గర్భసంచి దగ్గర ముఖద్వారం అంటారు కదా, అక్కడ వచ్చే సర్వైకల్ క్యాన్సర్. ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఏదైతే ఉందో అది హెచ్పివి వైరస్తో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అయితే ఈ హెచ్పివి ఏమి సింగిల్ వైరస్ కాదు, 200 స్ట్రెయిన్స్ ఉన్నాయి హెచ్పివిలో కూడా. సో 200 స్ట్రెయిన్స్కి మనం వ్యాక్సినేషన్ అనేది పాసిబుల్ కాదు కాబట్టి ఒక 9 నుంచి 10 రకాల వేరియంట్స్కి మనం వ్యాక్సిన్ ఇవ్వడం అనేది అదే జరుగుతుంది. సార్, అంటే ఇది మహిళల్లో కదా అది ఉండేది. ఇప్పుడు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటే వాళ్ళకే వస్తుంది కదా, మాకెందుకు, మగవాళ్ళు ఎందుకు వేయించుకోవాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ హెచ్పివి వైరస్లు ఏంటంటే ఇన్సిడెన్స్ చూసుకుంటే అంటే 1,00,000లో 8 మందికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏది ముఖద్వారం క్యాన్సరస్. అదే ఒకవేళ అబ్బాయిల్లో చూసుకుంటే కనుక పెనెల్ క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో 1,00,000లో 1 నుంచి 4 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇన్సిడెన్స్ అమ్మాయిలు ఎక్కువ ఉంది కాబట్టి మనం అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాము. అండ్ ఇక్కడ ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటి అంటే హెచ్పివి వ్యాక్సినేషన్ ఏదైతే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిందో ఈవెన్ గవర్నమెంట్ కూడా, ఇవి కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి. ఎవరు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, చాలా క్రైటీరియా ఉంది. ఇక్కడ ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటి అంటే హెచ్పివి వైరస్ ఏదైతే ఉందో, వ్యాక్సిన్ ఏదైతే ఉందో, ఇది 9 to 14 years ఏజ్ గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ 9 to 14 years ఎందుకు పెట్టాము? ఇంకా ముందు ఇవ్వచ్చు కదా, పుట్టినప్పుడు ఇవ్వచ్చు కదా అంటే, ఎప్పుడైతే ఫస్ట్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఏదైతే చేస్తామో దానికంటే ముందు హెచ్పివి తీసుకోవడం వల్ల, వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ లాంగ్ టర్మ్, ఇప్పుడు మనం పుట్టుకతోటే ఇచ్చినాం అనుకోండి, 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి అది వీక్ అయిపోతుంది. అదే 9 to 14 years అంటే ఎప్పుడైతే సెక్షువల్ ఇంటర్ కోర్స్ స్టార్ట్ అవుతారో అప్పుడు ఇవ్వడం వల్ల ఏంటంటే లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ వస్తుందని ఒకటి ఇంపార్టెంట్. ఇక్కడ మరి 9 years ఎందుకు పెట్టారు సార్? అప్పుడేం సెక్షువల్ ఇంటర్ కోర్స్ అవుతుందా, మరి 9 years ఎందుకు పెట్టారు అంటే, డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో చూసుకుంటే కనుక వాళ్ళలో సెక్షువల్ ఫస్ట్ ఇంటర్ కోర్స్ అనేది 9 to 10 years, 11 years వాళ్ళలో కూడా ఫస్ట్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఒక 9 to 14 years అనేది ఒక ఏజ్ పెట్టుకున్నాం. సో ఈ 9 to 14 yearsలో హెచ్పివి వ్యాక్సిన్ ఏం చేస్తాము అంటే 0 and 6/12 అంటే ఫస్ట్ డోస్ ఇచ్చిన తర్వాత 6 months కానీ 12 months కానీ సెకండ్ డోస్ ఇవ్వాలి. అంటే 2 డోసులు ఇవ్వాలి. ఏది 9 to 14 years. ఇక్కడ మరి ఓన్లీ అమ్మాయిలకే ఇవ్వాలా అంటే కాదు, అమ్మాయిలకు అబ్బాయిలకు బోత్ ఇద్దరికి ఇవ్వాలి. ఓకే, ఇక్కడ అమ్మాయిలకు కంపల్సరీ ఎందుకు ఇవ్వాలంటే అది సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇస్తున్నాము. బట్ అబ్బాయిలకు కూడా ఇవ్వడానికి మనకి అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే, వాళ్ళకి ఎటువంటి పెనల్ క్యాన్సర్స్ కావచ్చు, యానల్ క్యాన్సర్స్ కావచ్చు, లేకుంటే థ్రోట్ క్యాన్సర్స్ కావచ్చు, ఓరోఫారింగ్స్ కావచ్చు, నేజోఫారింగ్స్ కావచ్చు, ఇట్లాంటి క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. అదే ఒకవేళ మనం మర్చిపోయాము 9 to 14 ఇప్పుడు మనం తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి అంటే 15 to 45 ఏజ్ వరకు కూడా వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు అని రీసెంట్ గైడ్లైన్స్ చెప్తుంది. ఈ 15 to 45 years ఏజ్ వాళ్ళని ఎలా తీసుకోవాలి అంటే, మరి ఫస్ట్ తీసుకున్న వాళ్ళు 2 doses తీసుకున్నారు, వీళ్ళు ఏం చేయాలంటే 3 doses తీసుకోవాలి. ఓకే, ఈ 3 doses ఎలా తీసుకోవాలి అంటే కనుక 0 dose ఈరోజు వేయించుకుంటే కనుక 2 months తర్వాత ఒక డోసు, ఆ తర్వాత 6/12 6 months కానీ 12 months కానీ 3 డోసు. ఇట్లా ఒక 3 డోసులు తీసుకుంటే కనుక వాళ్ళకు లైఫ్ టైం ఇమ్యూనిటీ అనేది వస్తుంది. ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ రావచ్చు ఏంటంటే, 15 to 45 ఆల్రెడీ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అయిపోయి ఉంటుంది, మరి అప్పుడు తీయించుకుంటే ఏం ఉపయోగము, ఆల్రెడీ వాళ్ళకి వైరస్ అటాక్ అయింటే ఏంది పరిస్థితి అంటే, వాళ్ళకు ఒకవేళ అటాక్ అయితే ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల అంత ఇమ్యూనిటీ రాకపోవచ్చు. అట్లా అని చెప్పేసి 15 to 45 years ఏజ్ ఉన్న వాళ్ళందరికీ హెచ్పివి వైరస్ సోకిందని కూడా మనం అనుకోలేము. కాబట్టి వాళ్ళకి ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల ఏంటంటే ఫర్దర్ ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. ఆల్రెడీ హెచ్పివి వైరస్ వ్యాధి సోకిన వాళ్ళకి ఆల్రెడీ యాంటీబాడీస్ ఫామ్ అయిపోయి ఉంటాయి. సో ఇప్పుడు మనం ఇచ్చే ఈ వ్యాక్సిన్ వల్ల ఫ్రెష్గా ఏమి యాంటీబాడీస్ ఫామ్ కావు. కానీ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనకు ముఖ్యంగా ఒక 4 వేరియంట్స్ ఉన్నాయి. ఈ 6, 11, 16, 18 అని చెప్పేసి ఒక 4 వేరియంట్స్ ఉన్నాయి. ఈ 4 వేరియంట్స్ ఎక్కువ క్యాన్సర్కి దారితీసే స్ట్రెయిన్స్ అన్నట్టు. సో దానికి మనం వేస్తున్నాం కాబట్టి ఒకవేళ వాళ్ళకి ఫర్దర్ అటాక్ కాకపోయింటే కనుక ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది స్టార్ట్ 45 అబోవ్ అవసరం లేదంటారు సార్?
45 ఏజ్ తర్వాత వచ్చే వ్యాక్సినేషన్ అనేది ఇప్పటివరకు ఏం రాలేదు. ఇందులో కూడా కొన్ని ఇండియన్ వ్యాక్సిన్స్ కానీ కొన్ని రకాల వ్యాక్సిన్లు అప్ టు 35 ఇయర్స్ వరకే ఉన్నాయి. గార్డాసిల్ అని ఒక కొత్త వ్యాక్సిన్ ఉంది, అది 45 ఇయర్స్ వరకు వాళ్ళు స్టడీస్ చేశారు కాబట్టి అప్ టు 45 వరకు. దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఉంటాయా సార్, లేదంటే వ్యాక్సినేషన్ వల్ల మామూలుగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. మామూలుగా ఇచ్చిన రోజు ఏమైనా ఫీవర్ వస్తే రావచ్చు, మైల్డ్ పెయిన్ ఉండొచ్చు, అంతకుమించి ఏమి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ ఇది తీసుకోవడం వల్ల హెచ్పివి వైరస్ వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, వాళ్ళు ఒకవేళ ఇప్పుడు ఒక పర్సన్ హెచ్పివి తీసుకున్నాడు, సో వాళ్ళకి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది కాబట్టి అంత త్వరగా పార్ట్నర్ ద్వారా హెచ్పివి వైరస్ సోకే లక్షణాలు తక్కువ ఉంటాయి. ఈ హెచ్పివి ఒకవేళ పార్ట్నర్కి ఉంది అనుకోండి, వ్యాక్సినేషన్ తీసుకోకపోతే హెచ్పివి వైరస్ సోకే అవకాశం ఉంటుంది. ఇంకో ఇంపార్టెంట్ ఏంటి అంటే, సరే ఇప్పుడు హెల్తీగా ఉన్న వాళ్ళందరికీ హెచ్పివి వస్తుంది అంటే హెల్తీగా ఉన్న వాళ్ళకి రావచ్చు రాకపోవచ్చు, బట్ ఇమ్యూనిటీ పవర్ ఎవరికైతే తక్కువ ఉందో, అంటే అది డయాబెటీస్ వలన కావచ్చు, ఆటో ఇమ్యూన్ డిసీజ్ వలన కావచ్చు, లేకుంటే హెచ్ఐవి వలన కావచ్చు, ఇట్లాంటి చాలా డిసీజ్లలో ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి హెచ్పివి వైరస్ వ్యాక్సిన్ సోకే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సింపుల్ హెచ్పివి ఎవరికి ఉంది ఎలా తెలుసుకోవాలి సార్ అంటే, ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి, చేయించుకోవచ్చు. యానల్ వాట్స్ అని అంటాం. యానల్ వాట్స్ అంటే ఏంది, జెనిటల్ వాట్స్ కావచ్చు, యానల్ వాట్స్ కావచ్చు. అంటే మనకు పులిపిర్ లాంటివి, వెరుకస్ అంటాము, లేదంటే ఇట్లా ప్రొజెక్షన్ లాంటివి, పాపిలరీ టైప్ గ్రోత్ లాంటివి, ఇట్లాంటివి మామూలుగా పెనెల్ స్కిన్ మీద అంటే అంగం యొక్క ముందరున్న చర్మం మీద కావచ్చు, లేకుంటే యానల్ కెనాల్ చుట్టూ కానీ పెరిగి ఉంటాయి. అట్లాంటి వాళ్ళకు ఉంది అంటే వాళ్ళకు ఆల్రెడీ హెచ్పివి వైరస్ సోకింది అని అర్థం. అట్లాంటి వాళ్ళు యూజువల్గా నా దగ్గరికి ఒక 10 పేషెంట్స్ తీసుకుంటే కనుక 3 పేషెంట్స్ ఇట్లాంటి వాళ్ళు నా దగ్గరకు వస్తుంది. ఇప్పుడు హెచ్పివి సోకిన వెంటనే అంటే సోకిన అందరికీ కూడా క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుందా సార్? ఇప్పుడు క్యాన్సర్ రావడానికి ఒక కారణం హెచ్పివి, అంతేగాని హెచ్పివి వలన క్యాన్సర్ వస్తుందని కాదు, ఒక కారణం. బట్ ఏంది అంటే ఇన్సిడెన్స్ పెరుగుతుంది కాబట్టి హెచ్పివి వలన ప్రీ క్యాన్సరస్ అంటే వ్యాధి సోకే అవకాశం ఎక్కువ ఉంటాయి. అసలు ఇది ఎందుకు వస్తాం సార్ అంటే, ఇది మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండడం వల్ల అని చెప్పి ఒక ఆర్టికల్ చదివాను. సో అదొక్కటే రీజనా, లేదంటే ఇంకా ఏమైనా ఉన్నాయి? దీనికి హెచ్పివి వైరస్ సోకడానికి ముఖ్య లక్షణాలు అంటే కారణాలు ఏంటంటే, ఎర్లీ సెక్షువల్ ఇంటర్కోర్స్. అంటే ఎర్లీగా ఇంటర్కోర్స్ స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళు ఎక్కువ రోజులు అంటే 15 సంవత్సరాలు ఇంటర్కోర్స్ స్టార్ట్ చేస్తే వాళ్ళు మొత్తం 15 ఇయర్స్ 20 ఇయర్స్ లేకపోతే 50 ఇయర్స్ ఇంటర్కోర్స్ చేయడం వల్ల, మల్టిపుల్ పార్ట్నర్స్ వలన కూడా, రెండోది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మల్టిపుల్ పార్ట్నర్స్ ఆల్రెడీ వాళ్ళకి హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ ఉండి జెనిటల్ వాట్స్ ఉండి అట్లాంటి వాళ్ళు ఇంటర్కోర్స్ చేసినప్పుడు వీళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ వ్యాక్సినేషన్ చేసుకోవడం వల్ల ఈ జెనిటల్ వాట్స్ అని ఇట్లాంటివి రాకుండా ఉంటాయి. ఓకే, ఇట్లాంటి వ్యాక్సినేషన్ ఏంటి అంటే ఎక్కడ మన దగ్గర కూడా ఏమైనా జరుగుతూ ఉందా అంటే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్? మన హాస్పిటల్లో హెచ్పివి వ్యాక్సిన్ ఆల్రెడీ స్టార్ట్ చేసాము 2 months బ్యాక్ నుంచే. అండ్ మన దగ్గరికి వచ్చే పేషెంట్స్కి కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది 45 ఇయర్స్ ఏజ్ లోపల ఉన్న వాళ్ళకి. అండ్ ముఖ్యంగా జెనిటల్ వాట్స్ ఉన్న వాళ్ళకి పిక్స్ తీసుకొని కొందరికి చూపిస్తున్నాము. ఇట్లాంటి వాట్స్ ఏదైనా ఉంటే కనుక డెఫినెట్గా మీరు అలర్ట్ అవ్వండి, హెచ్పివి ఉన్నట్టు. అట్లీస్ట్ మీరు వ్యాక్సినేషన్ చేయించుకోవడం వల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది. అండ్ ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఈ 9 to 14 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వ్యాక్సినేషన్ మీరు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో మనం క్యాన్సర్ రాకుండా అరికట్టే అవకాశాలు ఉంటాయి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.